హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్. సో ఇవాళ వీడియోలోన దొండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది చాలా తొందరగా తక్కువ టైంలోనే అవుతుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పరోటాలోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. దొండకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సినవి దొండకాయలు 250 గ్రాములు. ఇవి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవచ్చు. ధనియాలు 1 టేబుల్ స్పూను, నువ్వులు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, లవంగం 2, బిర్యానీ ఆకు 1 లేదా 2, ఉల్లిపాయలు, టమాటో ఒక్కొక్కటి, ఉప్పు రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే మొత్తానికి సరిపోతుంది, కారము 2 స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇది మనకు గ్రేవీ చిక్కగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. సో ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది. ఇప్పుడు ఈ మసాలా దినుసులు మొత్తాన్ని కూడా కొంచెం రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. కొంచెం ఈ విధంగా రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకుంటున్నాం. సో మరొక 20 సెకండ్లు ఇలాగే లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ఇప్పుడు పప్పులు వేసేసుకుంటున్నాము. సో పప్పులు వేసిన తర్వాత ఒక 10 సెకండ్లు అలాగే వేగనించి ఇది మసాలా మొత్తం చల్లబడేంత వరకు కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి. సో ఇది మసాలా మొత్తం ఈ విధంగా మిక్సీకి వేసేసుకొని కారం పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. సో నేను పసుపు కూడా 1 టీ స్పూన్ ఇందులోనే యాడ్ చేశాను. సో ఈ మొత్తాన్ని కూడా మనము మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం. మిక్సీలో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పట్టించుకోవాలి మిక్సీకి అయితే. సో ఇప్పుడు ఇదే బాండ్లీలోనే ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది. సో ఇప్పుడు ఆవాలు ఉద్దిపప్పు వేసేద్దాం. సో ఇది కొంచెం చిట్టుపట్టలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలానే కరివేపాకు కూడా. సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దొండకాయలంతా కూడా వేసేసుకుందాం. ఇది ఆయిల్లో ఎంత వేగితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇది వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాం. సో ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఇప్పుడే వేసేసామంటే ఉప్పు బాగా పడుతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత
ఒక 5 నిమిషాలు ఇలాగే మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వేగుంటాయి దొండకాయలు. సో ఇప్పుడు టమాటాలు వేసేసి మనం మిక్సీకి పట్టుకున్న మసాలా మొత్తాన్ని ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకి ఈ మసాలా బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా బాగా పట్టిన తర్వాత మరొక 3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. సో ఇలా ఉడికేటప్పుడు మనం లో ఫ్లేమ్లోనే లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఒక 3 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం కూడాను. సో ఇందులోకి నీళ్ళు తగినన్ని పోసేసుకుందాం. మీకు చిక్కగా కావాలి అంటే ఇంకా చిక్కగా నీళ్ళు తగ్గించుకోవచ్చు, లేదా మరికొన్ని నీళ్ళు వేసుకున్నాక సో ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర బాగా దగ్గరకు అయి ఉంటుంది. సో ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయి కూర కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సో ఇది దించుకునేది ముందు ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో ఇందులో ధనియాలు మనం ఇన్స్టెంట్గా మిక్సీకి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.